ఢిల్లీ కేంద్రంగా సాగుతోన్న భారీ సైబర్ మోసాల గుట్టురట్టు చేశారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు. పక్కా సమాచారంతో ఢిల్లీలోని కాల్ సెంటర్పై తెలంగాణ పోలీసులు దాడి చేశారు. మొత్తం 21 మంది తెలుగు మాట్లాడే మహిళా టెలికాలర్లను అరెస్టు చేశారు. తెలుగు మాట్లాడే యువతలో తెలుగు వారినే మోసం చేస్తున్నారంటున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ సాయి శ్రీతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఢిల్లీ కేంద్రంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారికి వివిధ కంపెనీలతో టెలికాలింగ్ చేస్తూ ప్రాసెసింగ్ ఫీజుతో దండుకుంటున్న ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించింది. 21 మందికి సంబంధించిన ఎవరైతే తెలుగులో మాట్లాడతారో వాళ్ళని కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎంటైర్ సంబంధించిన ఆపరేషన్ ఎట్లా చేసి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సైబర్ సెక్యూరిటీ ఎస్పీ సాయి శ్రీ గారు చెప్పండి మేడం, అంటే హైదరాబాద్ సంబంధించిన వారు కావచ్చు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారిని ఢిల్లీ కేంద్రంగా వీళ్ళు ఎట్లా అంటే మ్యానిపులేట్ చేస్తున్నారు, ఏ రకంగా వీళ్ళు అమాయక ప్రజల్ని ఆసరాగా చేసుకుంటున్నారు? సో ఇది కాల్ సెంటర్ ఒకటి నడుస్తుంది అని మనకు అనుమానం వచ్చింది. బేసిక్గా ఒక కంప్లైంట్ వచ్చింది మనకు 1930లో. ఈ కంప్లైంట్ని ఆధారంగా మనం అనలైజ్ చేసి ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్తే ఒక కాల్ సెంటర్ నడుస్తుందేమో అన్న అనుమానంతో మనం ఒక టీంని ఢిల్లీకి పంపించాము. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే మనకి ఒకటి కాదు 3 కాల్ సెంటర్స్ ఐడెంటిఫై అయినాయి. అండ్ దాంతో మనము ఫర్దర్గా ఎక్స్ట్రా టీమ్ని పంపించి ఈ కాల్ సెంటర్స్ని బస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఢిల్లీ కేంద్రంగా నడుస్తుంది, బట్ తెలుగు స్పీకింగ్ వాళ్ళని ఎంప్లాయ్ చేసుకున్నారు. సో దీనిలో ఏంటంటే నార్త్ ఇండియన్సే ఉన్నారు ఆర్గనైజర్స్ లాగా, బట్ దానిలో ఎంప్లాయీస్ లాగా మాత్రం మన వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. టెలిమార్కెటింగ్ లోన్స్ ఇప్పిస్తాము అన్న దీనిలో టెలిమార్కెటింగ్ ద్వారా కాల్ స్టార్ట్ చేసి లోన్స్ ఇప్పిస్తాము అని దానికి రెస్పాండ్ అయిన వాళ్ళకి ప్రాసెసింగ్ ఫీజ్ అని, లేదా మీకు ఇంట్రెస్ట్ తగ్గిస్తామని, లేదా ఇలా వివిధ రకాలుగా ప్రలోభాలు పెడుతూ మనీ ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. ఇప్పటివరకు అయితే మనకి తెలంగాణలో 22 క్రైమ్ లింక్స్ వచ్చాయి. బట్ దీనిలో ఏంటంటే వీళ్ళు తెలుగు రాష్ట్రాలని, అంటే తెలుగు మాట్లాడే వాళ్ళని టార్గెట్ చేశారు. సో తెలుగు రాష్ట్రాలు అయి ఉండొచ్చు, ఆర్ ఎక్కడున్న తెలుగు వారన్నా అయి ఉండొచ్చు. సో అట్లా కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఆ తప్పు తెలియకపోయి ఉండొచ్చు, జెన్యున్ జాబ్ అని అనుకొని వెళ్ళినా కూడా అది తప్పు అని తెలియంగానే వెంటనే పోలీస్ ఆర్ 1930కి ఇంటిమేట్ చేస్తే ఫ్రాడ్ బారిన పడే చాలామందిని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. పక్క సమాచారంతో కూడా ఢిల్లీ కేంద్రంగా ఇటు తెలుగు స్టేట్కి సంబంధించి తెలుగు మాట్లాడే యువతులతో కూడా వీరంతా ఫ్రాడ్ చేసినట్లుగా గుర్తించారు. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో కేవలం వీళ్ళు ఢిల్లీ కేంద్రం కాకుండా చాలా చోట్ల కూడా చేస్తున్నట్టు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో వీరు ఇప్పటి వరకు ఎంత మొత్తంలో అమాయకుల నుంచి వసూలు చేశారో కూడా లెక్క తెలిసే పనిలో ఇటు హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నట్లుగా చెప్తున్నారు. కెమెరా పరమేశ్వర్ కలిసి కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.